Hello everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో స్మాల్ తెలుగు సెంటెన్సెస్తో ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఓకే, కాస్త దూరంగా కూర్చో. కాస్త మీరు వెళ్ళి దూరంగా కూర్చోండి అంటూ ఉంటాం కదా, అటువంటి టైంలో సిట్ ఏ బిట్ ఫార్. సిట్ ఏ బిట్ ఫార్. బిట్ ఫార్ అంటే కాస్త దూరం అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు మారిపోయావు. నువ్వు మారిపోయావు, నువ్వు చేంజ్ అయిపోయావు అని చెప్పినప్పుడు యూ హ్యావ్ చేంజ్డ్. యూ హ్యావ్ చేంజ్డ్, నువ్వు మారిపోయావు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఎప్పుడూ బిజీగా ఉంటావు. నువ్వు ఎప్పుడూ బిజీగా ఉంటావు అని చెప్పినప్పుడు ఇంగ్లీష్లో యు ఆర్ ఆల్వేస్ బిజీ. యు ఆర్ ఆల్వేస్ బిజీ, నువ్వు ఎప్పుడు కూడా బిజీగానే ఉంటావు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ క్షమించాలి. నేను మీ పని చేయలేదు. క్షమించాలి, నేను మీ పని చేయలేదు అని చెప్పినప్పుడు సారీ ఐ డిడ్ంట్ డూ యువర్ వర్క్. సారీ ఐ డిడ్ంట్ డూ యువర్ వర్క్, నేను మీ పని చేయలేదు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు. నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు అని అడిగినప్పుడు వేర్ ఆర్ యూ నౌ. వేర్ ఆర్ యూ నౌ, ఇప్పుడు ఎక్కడున్నావని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ మీకు ఎవరి నెంబర్ కావాలి. మీకు ఎవరి నెంబర్ కావాలి అని అడిగినప్పుడు ఇంగ్లీష్లో హూజ్ నెంబర్ యు వాంట్. హూజ్ నెంబర్ యు వాంట్, మీకు ఎవరి నెంబర్ కావాలి అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మళ్ళీ రాకు. మీరు మళ్ళీ రావద్దు అని చెప్తుంటాం కదా, అటువంటి టైంలో డోంట్ కమ్ అగైన్. డోంట్ కమ్ అగైన్, మళ్ళీ రావద్దు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అతడిని నేను చూసుకుంటాను. అతడిని నేను చూసుకుంటాను అని చెప్పినప్పుడు ఐ విల్ హ్యాండిల్ హిమ్. ఐ విల్ హ్యాండిల్ హిమ్, అతడిని నేను చూసుకుంటాను అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అతను ఎక్కడ. అతడు ఎక్కడున్నాడు అని అడుగుతుంటాం కదా, అటువంటి టైంలో వేర్ ఈజ్ హీ. వేర్ ఈజ్ హీ, అతను ఎక్కడ అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు తిన్నావా. నువ్వు ఏమైనా తిన్నావా అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి టైంలో డిడ్ యూ ఈట్. డిడ్ యూ ఈట్, నువ్వేమైనా తిన్నావా అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ చెప్పడానికి ఆమె ఎవరు. నాకు చెప్పడానికి ఆమె ఎవరు అంటుంటాం కదా, అటువంటి టైంలో హూ ఈజ్ షీ టు సే. హూ ఈజ్ షీ టు సే, చెప్పడానికి ఆమె ఎవరు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ అతను ఇక్కడికి రాలేకపోయాడు. అతడు ఇక్కడికి రాలేకపోయాడు అని చెప్పినప్పుడు హీ కుడెంట్ కమ్ హియర్. హీ కుడెంట్ కమ్ హియర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ వీలైతే ఇప్పుడు రా. వీలైతే మీరు ఇప్పుడు రండి అంటూ ఉంటాం కదా, అటువంటి టైంలో ఇఫ్ పాసిబుల్ కమ్ నౌ. ఇఫ్ పాసిబుల్, వీలైతే కమ్ నౌ, ఇప్పుడు రా అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ తలుపు మూసేయ్. తలుపుని మూయండి అని చెప్తుంటాం కదా, అటువంటి టైంలో షట్ ద డోర్. షట్ ద డోర్, తలుపు మూసే అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు అది చూసావా. నువ్వు దానిని చూసావా అని అడుగుతుంటాం కదా, అటువంటి టైంలో డిడ్ యూ సీ ఇట్. డిడ్ యూ సీ ఇట్, నువ్వు దాన్ని చూసావా అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నేను వెళ్ళలేను. నేను వెళ్ళలేను అని చెప్పినప్పుడు ఐ కాంట్ గో. ఐ కాంట్ గో, నేను వెళ్ళలేను అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఏదైనా చేయగలను. నేను ఏదైనా చేయగలను అని చెప్పినప్పుడు ఐ క్యాన్ డూ ఎనీథింగ్. ఐ క్యాన్ డూ ఎనీథింగ్, నేను ఏదైనా చేయగలను అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఇది మళ్ళీ చేయగలవా. నువ్వు ఈ పనిని మళ్ళీ చేయగలవా అని అడుగుతుంటాం కదా, అటువంటి టైంలో కెన్ యూ డూ ఇట్ అగైన్. కెన్ యూ డూ ఇట్ అగైన్, నువ్వు దీన్ని మళ్ళీ చేయగలవా. నెక్స్ట్ వన్ ఈజ్ నేను నీ మాట వినను. నేను నీ మాట వినను అని చెప్తుంటాం కదా, అటువంటి టైంలో ఐ వోంట్ లిజన్ టు యూ. ఐ వోంట్ లిజన్ టు యూ. నెక్స్ట్ వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు అని అడిగినప్పుడు వెన్ ఆర్ దే కమింగ్. వెన్ ఆర్ దే కమింగ్, వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ చాలా సమయం ఉంది. చాలా సమయం ఉంది అని చెప్పినప్పుడు
దెర్ ఈజ్ ప్లెంటీ ఆఫ్ టైమ్. దెర్ ఈజ్ ప్లెంటీ ఆఫ్ టైమ్. నెక్స్ట్, నీ పని చూసుకో. నీ పని నువ్వు చూసుకుంటుంటాం కదా అటువంటి టైంలో మైండ్ యువర్ బిజినెస్. మైండ్ యువర్ బిజినెస్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ దీని ధర ఎక్కువగా ఉంది. దీని ధర ఎక్కువగా ఉంది అని చెప్పినప్పుడు ఇట్స్ ప్రైజ్ ఈజ్ హై. ఇట్స్ ప్రైజ్ ఈజ్ హై. ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్. దీని ధర ఎక్కువగా ఉంది అని అర్థం. ఏదైనా చెప్పండి. ఏదైనా చెప్పండి అని చెప్పినప్పుడు ప్లీజ్ సే సంథింగ్. ప్లీజ్ సే సంథింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇది ఎవరు చేశారు. ఇది ఎవరు చేశారు అని చెప్పినప్పుడు హూ డిడ్ ఇట్. హూ డిడ్ ఇట్. ఇది ఎవరు చేశారు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నేను వెయిట్ చేయగలను. నేను వెయిట్ చేయగలను అని చెప్పినప్పుడు ఐ కెన్ వెయిట్. ఐ కెన్ వెయిట్. నేను వెయిట్ చేయగలను. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు గుర్తు లేదు. నాకు గుర్తు లేదు అని చెప్తుంటాం కదా అటువంటి టైంలో ఐ డోంట్ రిమెంబర్. ఐ డోంట్ రిమెంబర్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నోరు మూసుకొని విను. నేను చెప్పింది నువ్వు నోరు మూసుకొని విను అంటుంటాం కదా అటువంటి టైంలో షటప్ అండ్ లిజన్. షటప్ అండ్ లిజన్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నన్ను ముట్టుకోకు. నన్ను మీరు ముట్టుకోవద్దు అంటుంటాం కదా అటువంటి టైంలో డోంట్ టచ్ మీ. డోంట్ టచ్ మీ. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ లోపల వెయిట్ చేయు. నేను వస్తాను మీరు లోపల వెయిట్ చేయండి అంటుంటాం కదా అటువంటి టైంలో వెయిట్ ఇన్సైడ్. ప్లీజ్ వెయిట్ ఇన్సైడ్ అంటాం కదా. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ బయట వెయిట్ చేయు. బయట వెయిట్ చేయు అని చెప్పినప్పుడు వెయిట్ అవుట్ సైడ్. వెయిట్ అవుట్ సైడ్. నెక్స్ట్ వన్ ఈజ్ మాట్లాడటం ఎందుకు. మాట్లాడటం ఎందుకు. వై టు టాక్. వై టు టాక్. మాట్లాడటం ఎందుకు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ తలుపు తెరవకు. తలుపు తెరవకు అని చెప్పినప్పుడు డోంట్ ఓపెన్ ద డోర్. డోంట్ ఓపెన్ ద డోర్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడికి రాకు. ఇక్కడికి రావద్దు అంటుంటాం కదా అటువంటి టైంలో డోంట్ కమ్ హియర్. డోంట్ కమ్ హియర్. ఇక్కడికి రావద్దు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ సాయంత్రం రా. సాయంత్రం రా అని చెప్పినప్పుడు కమ్ ఇన్ ద ఈవినింగ్. కమ్ ఇన్ ద ఈవినింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు నిజం చెప్పు. నాకు నిజం చెప్పండి అని చెప్పినప్పుడు టెల్ మీ ద ట్రూత్. టెల్ మీ ద ట్రూత్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నీ కోసం మాత్రమే. నీ కోసం మాత్రమే అని చెప్పినప్పుడు ఓన్లీ ఫర్ యూ. ఓన్లీ ఫర్ యూ. ఓకే. అతడు ఏమన్నాడు. అతను ఏమన్నాడు. వాట్ డిడ్ హీ సే. వాట్ డిడ్ హీ సే. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఇది నీది కాదు. ఇది నీది కాదు అంటుంటాం కదా అటువంటి టైంలో దిస్ ఈజ్ నాట్ యువర్స్. దిస్ ఈజ్ నాట్ యువర్స్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఏమీ చేయలేదు. నేను ఏమీ చేయలేదు అని చెప్తుంటాం కదా అటువంటి టైంలో ఐ డిడ్ంట్ డూ ఎనీథింగ్. ఐ డిడ్ంట్ డూ ఎనీథింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ నేను చెప్పలేను. నేను చెప్పలేను అని చెప్పినప్పుడు ఐ కాంట్ సే. ఐ కాంట్ సే. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నా చెయ్యి పట్టుకో. నా చెయ్యి పట్టుకో అని చెప్పినప్పుడు హోల్డ్ మై హ్యాండ్. హోల్డ్ మై హ్యాండ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ చూస్తూ ఉండు. మీరు అలానే చూస్తూ ఉండండి అంటుంటాం కదా అటువంటి టైంలో జస్ట్ కీప్ వాచింగ్. జస్ట్ కీప్ వాచింగ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నీ కళ్ళు మూసుకో. మీ కళ్ళు మూసుకోండి అని చెప్పినప్పుడు క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ ఐస్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ మనం అక్కడికి వెళ్ళాలి. మనం అక్కడికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు వీ మస్ట్ గో దేర్. వీ మస్ట్ గో దేర్. మనం అక్కడికి వెళ్ళాలి అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు టిఫిన్ రెడీ చేయు. నాకు టిఫిన్ రెడీ చేయు అని చెప్పినప్పుడు మేక్ బ్రేక్ఫాస్ట్ ఫర్ మీ. మేక్ బ్రేక్ఫాస్ట్ ఫర్ మీ. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఇది నీదేనా. ఈ వస్తువు నీదేనా అని అడుగుతుంటాం కదా అటువంటి టైంలో ఈజ్ ఇట్ యువర్స్. ఈజ్ ఇట్ యువర్స్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడ నుండి వెళ్ళిపో. ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్తుంటాం కదా అటువంటి టైంలో గో అవే ఫ్రమ్ హియర్.
గో అవే ఫ్రమ్ హియర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఖాళీగా కూర్చోకు. ఖాళీగా కూర్చోవద్దు అని చెప్పినప్పుడు డోంట్ సిట్ ఐడిల్. డోంట్ సిట్ ఐడిల్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ బట్టలు మార్చుకో. బట్టలు మార్చుకో అని చెప్పినప్పుడు చేంజ్ యువర్ క్లాత్స్. చేంజ్ యువర్ క్లాత్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ తర్వాత మాట్లాడుదాం. మనం తర్వాత మాట్లాడుదాం అంటుంటాం కదా, అటువంటి టైంలో లెట్స్ టాక్ లేటర్. లెట్స్ టాక్ లేటర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నాకు తెలియదు. నాకు తెలియదు అసలు ఏం జరిగిందో అంటుంటాం కదా, అటువంటి టైంలో ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ దట్ మ్యాటర్. అలా కూడా యూస్ చేయొచ్చు. మీరు ఎక్కడ నుండి వచ్చారు. మీరు ఎక్కడ నుండి వచ్చారు అని అడుగుతుంటాం కదా, అటువంటి టైంలో వేర్ ఆర్ యూ ఫ్రమ్. వేర్ ఆర్ యూ ఫ్రమ్, మీరు ఎక్కడి నుండి వచ్చారు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీరు బిజీగా ఉన్నారా. మీరు బిజీగా ఉన్నారా అని అడిగినప్పుడు ఆర్ యూ బిజీ. ఆర్ యూ బిజీనో, మీరు ఇప్పుడు బిజీగా ఉన్నారా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ guys. Thank you.